టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. దీంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు వెంకీ మామ. ఇప్పటికీ తనకు 2 హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడితో నెక్స్ట్ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన F2 మంచి విజయాన్ని అందుకుంది. F3 మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఈ 2 సినిమాల్లో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించారు. కానీ ఈసారి వెంకీ మామతో సోలో ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. భగవంత్ కేసరి హిట్ జోష్లో వెంకీ కూడా సూపర్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం కాగా మ్యూజికల్ సిట్టింగ్స్ కూడా మొదలైనట్లు సమాచారం. జులైలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. అంతేకాదు వచ్చే సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వెంకీ సరసన 2 హీరోయిన్లు నటించనున్నారట. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా ఎంపికైంది. మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి BMC మ్యూజిక్ అందిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి వెంకటేష్ కు అనిల్ రావిపూడి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.